ఈరోజు మనం పోషకాలు సమృద్ధిగా కలిగిన హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకోబోతున్నామండి. చేయటం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరికైనా సరే పోషకాల లోపం తొలగిస్తుంది అనమాట. జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి అందరికీ కూడా చాలా చాలా మంచిదండి. పిల్లలకైతే చిన్నప్పటి నుంచి రోజుకి ఒకటి ఇవ్వటం వలన బోన్స్ స్ట్రాంగ్గా హెల్దీగా పెరుగుతారనమాట. జర్నీస్లో కూడా మనం ఒక్క లడ్డు తిన్నామంటే ఇంటికి వచ్చేంత వరకు ఆకలేయకుండా హ్యాపీగా వచ్చేస్తాం అనమాట. పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకోవడానికి ఒక చిన్న బౌల్తో పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా మంచి కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకుని తర్వాత వాల్నట్స్ కూడా అదే మెజర్మెంట్తో వాల్నట్స్ని ఇలా తుంచి వేసేసుకొని డ్రై రోస్ట్ ఇవి కూడా మెల్లగా లో ఫ్లేమ్లోనే ఏది వేయించుకున్నా సరే లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల దాకా వేగుతుంది అనమాట చక్కగా. ఇవి కూడా వాల్నట్స్ ఒక 2-3 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో బాదం వేసుకోవాలన్నమాట. ఒక గుప్పెడు బాదం. దీనికి మెజర్మెంట్స్ ఏం లేవండి, కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచిదే కదా. ఇవి కూడా చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవి కూడా వేస్తున్నాను అనమాట. మన దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ తినాలి కదా మనం కూడా. రోజు వర్కౌట్స్కి వెళ్ళొచ్చే పిల్లలు, హస్బెండ్ ఉన్నవాళ్ళు మనం రోజు నానపెట్టట్లేదు డ్రై ఫ్రూట్స్ అని తిట్లు తినకుండా ఇలా ఒకటి పెట్టామనుకోండి కిక్కురు మనకుండా తినేస్తాం. మనం బాండీలో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుంటూనే పక్కన జీడిపప్పుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఓ పక్కన వేయించుకుంటూనే మరో పక్క మనం వేయించి చల్లారి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకుని ఒక 4-5 యాలక్కాయలు కూడా వేసేసుకుని కొంచెం కోర్స్గా, మరీ మెత్తగా అవసరం లేదు, బైండింగ్ కోసం అనమాట, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంజీరు అలాగే కొంచెం ఖర్జూరా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసేసి ఫ్రై చేసి పక్కకు తీసేసి దానిలోనే ఒక బౌల్తో మన స్వీట్నెస్ని బట్టి ఆల్రెడీ అంజీరు ఖర్జూరా వేస్తున్నాం కాబట్టి నేను ఒక చిన్న బౌల్తో బెల్లం వేసి కొంచెం వాటర్ పోసేసి దీన్ని బాగా కలుపుతూ బెల్లం అంతా కరిగించేసుకొని తీగ పాకం వచ్చేలాగా మనం పాకం పట్టుకోవాలన్నమాట. మరీ గట్టి పాకం వచ్చేస్తే ఉండలన్నీ కూడా మనం చేసే డ్రై ఫ్రూట్స్ లడ్డూలన్నీ కూడా గట్టిగా అయిపోతాయి. కొంచెం తీగ పాకం ఇలా స్టిక్కీగా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న అంజీరు ఖర్జూరా కూడా వేసేసి ఒక చిన్న ఎండు కొబ్బరి చిప్పను కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మీరు గ్రైండ్ చేసినా పర్లేదు, లేదా గ్రేటర్తో తురిమేసుకున్నా పర్వాలేదు అనమాట. అది కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదము, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా కొంచెం కోర్సుగా, మరీ మెత్తగా కాదు, కొంచెం పలుకుగా గ్రైండ్ చేసేసుకొని దీనిలో వేసేసి నెయ్యితో సహా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసి చల్లారనిచ్చి మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకోవటమేనండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.